చంద్రముఖి 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 ఎక్కడున్నావు? అమ్మాయినదిలే వద్దులో ఇది ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేసిన వస్త్రం. ఇది కడితే తొందరగా తగ్గిపోతుంది. మీ బీర్ బాటిల్ ఏదో చేసేలాగే ఉంది సార్. ఇంకా కూర్చుంటావేంటి లెగరా దిగండి. ఇదిగో బెదరు క్లాత్ కట్టింది కదా అని కనెక్ట్ అయ్యావనుకో కొత్త ప్రాబ్లమ్స్ మెడకు చుట్టుకుంటాయి. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, తర్వాత నీ ఇష్టం. బంగారంలో చెప్పారు డైరెక్టర్ గారు. ఎయిర్ లిఫ్ట్ సార్, ఈ అమ్మాయి సెల్ ఫోన్ అంటే కూడా తెలియదు అంటుంది. ఎవరై ఉండొచ్చు? చూస్తుంటే చాలా పెద్దింటమ్మాయి అనిపిస్తుంది. ఈ ఏరియా అసలు మంచిది కూడా కాదు. వివరాలు తెలుసుకుని వాళ్ళ ఇంట్లో దించేయండి పాపం. ఫుడ్ ఎలా ఉంది? అన్ని బాగున్నాయి. కర్రీస్ బాగున్నాయి, సాంబార్ బాగుంది, రసం బాగుంది, చట్నీస్ కూడా చాలా బాగున్నాయి. మీ ఇల్లు ఎక్కడ? మీదే ఊరు? చూడు, ఈ ఏరియా అసలే మంచిది కాదు. మీ ఇల్లు ఎక్కడో చెప్తే దించేసి వెళ్ళిపోతాను. కార్ రెడీ. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్పు. చెప్పా? సరే, నీ ఇష్టం. బాయ్. ఎక్కు. వదిలేసి వెళ్ళిపోతారేమో అని ఎంత భయపడ్డానో తెలుసా? మీరు చాలా మంచోళ్ళు. అవును, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు మీ దేవురు నిన్నే అడిగేది. ఇప్పుడు వరకు క్వశ్చన్ మీద క్వశ్చన్ చేసింది. ఎవరైనా సైలెంట్ అయిపోయిందంటే నాకే తేడా కొడుతుంది బా. మీరు ఇక్కడే ఉండండి. బి అలర్ట్. అలాగే బా. ఇదిగో రాజేష్, ఇదెవరెల్లో? ఎందుకు అలర్ట్ గా ఉండాలి? ఏమన్నా డేంజరా? మీ దేవురు నీ నోరెలా ముంచే నాకు అర్థమైంది. అమ్మ మిమ్మల్ని కలవటానికి చెయ్యని ఎవరో వచ్చారు. నిజంగానే వస్తావనుకోలేచ్చే. యో మై ఫ్రెండ్. థ్యాంక్ యూ చే. మీరా, సిద్ధార్థ్ విషయంలో జరిగింది ఏంటో నీకు తెలియాలి. అన్నయ్య ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. అమ్మా మీరా, ఎవరెత్తను? నువ్వు సిద్ధార్థ్ ఫ్యామిలీని బెదిరించావా? ఎవరెత్తను? సిద్ధార్థ్ ఫ్యామిలీని బెదిరించావా లేదా? ఎవరెత్తను? తను చే నా ఫ్రెండ్. బెదిరించావా లేదా చెప్పు. తప్పలేదమ్మా, బాలాగౌడ్ కొడుకుతో నీ పెళ్లి ఫిక్స్ అయింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఆ ఫ్యామిలీలో ఒక్కడు కూడా మిగలడు. మీకు ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం నా కంట్రోల్లో సేఫ్ గా ఉన్నారు. వాళ్ళు మీ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఏమైంది? నాకేం తెలుసు. అమ్మా మీరా, ఏయ్ మీరా, గంటి మా వద్దమ్మా. అన్నయ్య గన్నివ్వు. మీరా గంటి. అన్నయ్య గన్నివ్వు, లేకపోతే చచ్చిపోతాను. ఓకే ఓకే ఓకే. లెట్స్ గో. ఏయ్, రాదు. అమ్మా మీరా, వద్దమ్మా, నా మాట విను. ఏయ్, ఆగండిరా. మీరా, wait. రాజశేఖర్,
పేరు చంద్రముఖి. నీ పేరేంటి? మీరా? మీరిద్దరు ఫ్రెండ్సా? ఎప్పటి నుంచి? 1 month నుంచి. ఎక్కడ పరిచయం? ఎలా పరిచయం? ఊర్లో అన్ని డీటెయిల్స్ కావాలి, ఈ డీటెయిల్స్ మాత్రం చెప్పవు. పోన్లే బావా, సేఫ్ గా బయటపడ్డావు అంతే చాలు. రాజేష్ ఒకసారి వెనక్కి చూడమ్మా. ఏముంది? రేయ్ ఆబ్జెక్ట్ లో వచ్చి వాటిని బ్లాక్ చేయండి రా. శత్రు వాడు మీరాకి స్నేహితుడు మాత్రమే కాదు, అంతకుమించి ఏదో వాడి కళ్ళల్లో కనిపిస్తుంది. వదలొద్దు. వాడిని వెంటాడి వెంటాడి చంపి నా చెల్లెల్ని తీసుకురండి. వెళ్ళండి. 2 రెంట కార్లు ఎగిరిపోయి ఇంక మన కార్లు కూడా ఎవరెవరు బా? రాజేష్ ఆ? ఎవరి అమ్మాయి? బస్సులో తగిలింది. ఊర్లో అందరి డీటెయిల్స్ అడుగుద్ది, తన డీటెయిల్స్ మాత్రం చెప్పదు. పెదనాన్న డెప్త్ బాగుందిరా, ఇరగ్గొట్టేయచ్చు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇది మన చేసికి పర్ఫెక్ట్ లొకేషన్. అదిరిపోయింది. మీరు సెలెక్ట్ చేసాక తిరిగే ఉంటుంది. ఎవరా మీరు? మళ్ళీ మీరంటే ఎక్కడికి? చిన్న ప్రాబ్లం. ఏంటది? ఇదే ఒక్కసారి వెనక్కి చూడండి. అయ్యి బాబీలు వదిలేరు. మనం చేసి చేద్దాం అనుకుంటే మనం చేసి చేస్తున్నారంట. ఈ దైత్యుడు మాట విన్నారు కదా. ఎవరు వాళ్ళు? ఈ అమ్మాయి మనుషులు. ఈ అమ్మాయి ఎవరు? వాళ్ళ మనిషి. నా క్లారిటీ రాలా. నాకు వచ్చింది బీర్ బాటిల్ ఎఫెక్ట్. ఒరేయ్, నీకు దండం పెడతాను, నోరు మీరా. ఈడెవడు బయట వచ్చాడు? అట్లా ఉంటే పోతారా లోపలికి వెళ్ళు. నువ్వు పోలీస్ తమ్ముడు ఒక్క హీరో లాగా లోపల రా. అందరూ అలా భయపెడితే ఎలాగండి? ఎవరో ఒకరు చెప్పాలి కదా వాళ్ళకి. అయ్ బాబోయ్, ఈ ఎదవరు ఇల్లు లేరు. పారి అమ్మా. అయ్ బాబోయ్, పట్టేస్తున్నాడు. అయ్ పడకరా. అయ్ బాబోయ్, పట్టబెట్టు. అయ్ బాబోయ్. లాగండి. అయ్ ఎలా లాగండి మీరు? లాగండి బాబు. అయ్ బాబోయ్. అయ్ బాబోయ్. సరస్వతి చెప్పుతోడు కొట్టావు. అడుక్కు నేను పోతావు ఎదవా. మిస్ అయ్యారన్నా. ఎట్టెళ్ళంటారు? రామన్నపేట వైపు వెళ్ళారని తెలిసింది. అక్కడ మన రాజప్పకు ఫోన్ చేయి. ఇదిగో బాసు, మమ్మల్ని చెప్పరా చొక్కా. మీరు చెప్పారు కదా. ఎవరో లవర్స్ కలపడానికి మన లైఫ్ రిస్క్ లో పెట్టుకోవడం అవసరం బెదరు. మీకు తెలియదులేండి, వెనకాల పెద్ద కథ ఉంది. సిద్ధు అయ్యి బాబాయ్, మళ్ళీ వీళ్ళు ఎవర్రా?